చూసుకున్నట్లయితే ఎంతో ప్రఖ్యాతిగాంచిన మన భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్ను మూయటంతో ఒక్కసారిగా అంతా కూడా లోకమంతా కూడా మనకి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా తీవ్ర విచారణ అయితే వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈయన జీవిత చరిత్ర ఎలా ఉందో ఏంటో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈయన 1954లోని పంజాబ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ పొందారనమాట. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ పొందారు. ఇక 1971లో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారులుగా నియమించబడ్డారు. 1972లో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్గా అయితే చేరారన్నమాట. 1980 నుంచి 82 మధ్యలో ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నారు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా కూడా నియామకం అయితే చేయడం జరిగింది ఈయన్ని. తర్వాత 1985-87 మధ్య ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అయితే అవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా 1987-90 మధ్య జెనీవాలో సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా అయితే ఈయన అయితే ఉన్నారు. తర్వాత 1991-96 మధ్య పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇక్కడ 1995 నుంచి 2001, 2007, 2013, 2014 వరకు కూడా రాజ్యసభ ఎంపీగా అయితే కొనసాగారన్నమాట 5 సార్లు. ఇక 1991లో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు ఈయన. 1991 నుంచి యూజీసీ చైర్మన్గా అయితే నియమించబడ్డారు. 1990లో మనం చూసుకున్నట్లయితే ప్రధాని ఆర్థిక సలహాదారులుగా నియమించబడ్డారన్నమాట ఈయన. సో మొత్తంగా చూసుకుంటే ఈయన జీవిత చరిత్ర ఈ విధంగా ఉంది. ఇక 1998-2004 రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అయితే ఉన్నారు. ఇక 2004-2014లో దేశ ప్రధానిగా అయితే ఈయనైతే చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈయన జీవిత చరిత్ర అయితే సాగింది. సో ఎట్టకేలకు ఒక ముఖ్యమైన దేశ నేత అయితే భారతదేశం కోల్పోయింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.